చాలామంది ప్రశ్నిస్తూ అంటారు ఏంటంటే, బైబిల్లో ఇది రాయబడి ఉంది, అది రాయబడి ఉంది, ఇట్లా ఉన్నది, ఇట్లాంటి మనుషులు ఉన్నారు, దీన్ని మనం పరిధిలోనికి తీసుకోవద్దు అని చెప్పేసి చాలామంది అంటారు. బైబిల్ అనేది ఒకటి కవర్ చేసి, ఒకటి దాచిపెట్టి, నెగిటివిటీ అంతా దాచిపెట్టి పాజిటివిటీని మాత్రమే చెప్పలేదు. ఉన్నది లేనిది, నెగిటివిటీ పాజిటివిటీ అన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయండి. హల్లెలూయా. అంటారు ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్క జీవితాన్ని బైబిల్లో ఏది కూడా దాచిపెట్టకుండా, నా హృదయానుసారుడు అన్న దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అన్నాడు. దావీదు చేసిన తప్పు ప్రపంచానికి తెలిసొస్తే నా నామానికి ఎక్కడ అవమానం పడుతుందో అని దేవుడు అనుకోలేదు. జరిగింది జరిగినట్టు దేవుడు తన వాక్యములో రాసి ఉంచాడు. మనం ఏది రిసీవ్ చేసుకుంటామనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే వి అండర్స్టాండ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే వి చోస్ ఫ్రమ్ బైబిల్. అర్థమవుతుందా అండి? మన మీద అది ఆధారపడి ఉంటుంది. మనం ఏది చూస్ చేసుకుంటాం, అందులో నుండి ఎవరి లైఫ్ స్టోరీని చూస్ చేసుకుంటాము, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం అనేది డిపెండ్స్ ఆన్ అవర్ డెసిషన్ అయి ఉన్నదండి. హల్లెలూయా. మంచి చెడు అన్నీ ఉన్నాయి బైబిల్లో. మంచి చేసిన వారికి వచ్చిన ప్రతిఫలం రాయబడి ఉంది, చెడు చేసిన వారికి వచ్చిన ప్రతిఫలం అనేది రాయబడి ఉంది. అందరూ ఉన్నారు. దెర్ ఆర్ సెవరల్ టెస్టిమోనీస్, దెర్ ఆర్ సెవరల్ లైఫ్ స్టోరీస్ ఇన్ ద బైబుల్ విచ్ వి రీడ్ అండ్. అవునా? మనం చదివే బైబిల్లో చాలా మల్టిపుల్స్ ఆఫ్ లైఫ్ స్టోరీస్ ఉన్నాయి. చెడు చేసిన వారు ఏ ప్రతిఫలం పొందుకున్నారు, మంచి చేసిన వారు ఏ ప్రతిఫలం పొందుకున్నారు అనేది బైబిల్లో రాయబడి ఉన్నదండి. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని సాదృశ్యంగా తీసుకుంటే మనం వాళ్ళలా ఉంటాము. బైబిల్లో ఒక గొప్ప భక్తుని సాదృశ్యంగా తీసుకుంటే వాళ్ళలా బాగుపడతాము. బైబిల్లో వాక్యాలు తెలిసి మరి పలానా భక్తుడు తప్పు చేశాడు కదా, దేవుడు క్షమించాడని అజ్ఞానంతో సమర్థించుకుంటూ వాక్యాలని ఇష్టపూర్వకంగా అన్వయించుకుంటూ ముందుకు సాగామే అనుకోండి, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏది విత్తునో అది మాత్రమే కొయ్యును అని చెప్పేసేసి దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా మనకు రాయబడి ఉన్నదండి. హల్లెలూయా.